వ్యక్తిగత ఎదుగుదల, కొంచెం కాన్ఫిడెన్స్తో బ్రతకడం, ముందుకు సాగడానికి కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవును, వాటి గురించే ఈరోజు మన చర్చ. లక్ష్యాలు పెట్టుకోవటం దగ్గర్నుంచి మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేదాకా చాలా విషయాలున్నాయి. కరెక్ట్. మన ముఖ్య ఉద్దేశమేంటంటే జీవితంలో ఆ క్లారిటీ, ఆ నమ్మకం పెంచుకోవడానికి ప్రాక్టికల్గా ఏం చేయొచ్చు, ఎలా ఆలోచించాలి అనేది వివరంగా తెలుసుకోవడం. సరే, మొదటి పాయింట్కొద్దాం. క్లారిటీ ఇంకా యాక్షన్. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఊరికే గాలిలో కోరికలు కోరుకోవడం కాకుండా చాలా స్పెసిఫిక్గా కొలవగలిగే లక్ష్యాలుండాలి. ఉదాహరణకి, అంటే నాకు డబ్బు కావాలి అని జనరల్గా అనుకోవడం కంటే నేను ఫ్రీలాన్స్ డిజైన్ వర్క్ చేస్తూ నెలకు ₹1,00,000 సంపాదించాలి అని ఫిక్స్ అవడం అన్నమాట. అంత క్లియర్గా ఉండాలి. అర్థమైంది. ధోనీ గురించి కూడా చెప్తారు కదా, కెరియర్ మొదట్లో ఇండియాకి ఆడాలనేది చాలా స్పష్టమైన గోలంట. ఆ క్లారిటీతోనే ప్రతి అడుగు వేశారని. ఎగ్జాక్ట్లీ, అది పర్ఫెక్ట్ ఉదాహరణ. అయితే ఇంత స్పెసిఫిక్గా గోల్స్ పెట్టుకుంటే కొంచెం ప్రెషర్ ఎక్కువ అవదా? అవ్వొచ్చు, కొంచెం ఒత్తిడి ఉండొచ్చు. కానీ క్లారిటీ లేకపోవడం వల్ల వచ్చే కన్ఫ్యూజన్, అనిశ్చితి ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతాయి కదా. నిజమే. లక్ష్యం ఎంత పెద్దదైనా ఫస్ట్ స్టెప్ ముఖ్యం. ఆలోచన రాగానే ఇనుము వేడిగా ఉన్నప్పుడే కొట్టాలి అంటారు కదా, అలాగా వెంటనే ఏదో ఒకటి చేసేయాలి. వెంటనే మరీ అతిగా ఆలోచించకుండా చిన్న పనితోనైనా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు బ్లాగ్ రాయాలనుకుంటే కనీసం ఈరోజు ఒక టైటిల్ అయినా రాసిపెట్టుకోవడం. అంటే ఆ మొమెంటం బిల్డ్ అవుతుంది అనమాట. ఆగిపోయే ఛాన్స్ తగ్గుతుంది. ఓకే. మరి మానసిక స్థితి, మన చుట్టూ ఉండే పరిసరాల ప్రభావం, ఇంట్లోనే ఉండిపోకుండా బయటకు వెళ్ళాలి అంటున్నారు కదా. అవును, ఇది చాలా ముఖ్యం. రోజంతా స్క్రీన్ల ముందే కాకుండా కాసేపు బయట నడిస్తే, ఫ్రెండ్స్ని కలిస్తే మన మెంటల్ హెల్త్కి చాలా మంచిది. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర ఉదయాన్నే నడిస్తే వచ్చే ఆ ఫ్రెష్నెస్, ఆ ఆలోచనల్లో క్లారిటీ, అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అదే స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం అంటే. నిజమే. బయటి ప్రపంచంతో కొంచెం కనెక్ట్ అయితే ఆ మూడ్ కూడా మారుతుంది. అలాగే కష్టకాలంలో పాజిటివ్గా ఉండటం, ఆ ఆశావాదం ఎలా? ఇది చాలా కీలకం. మంచివైపు చూడటం అంటే గుడ్డి నమ్మకం కాదు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సరే, దీంట్లోంచి ఏం నేర్చుకోవచ్చు, ఏ అవకాశం ఉంది అని వెతకడం. ఉదాహరణకి మన కలాం గారు, ఏపీజే అబ్దుల్ కలాం గారున్నారు కదా, ఆయనకు ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అవ్వలేదని తెలిసినప్పుడు ఆయన కుంగిపోలేదు. ఆ రిజెక్షన్ ఆయనే డిఆర్డిఓ వైపు నడిపించింది. అక్కడాయన ఎంత గొప్ప శాస్త్రవేత్త అయ్యారో మనందరికీ తెలుసు. అంటే ఆశావాదాన్ని యాక్టివ్గా వాడుకోవడం అన్నమాట. వావ్, ఆ పర్స్పెక్టివ్ చాలా ముఖ్యం. ఇదే దృక్పథం మనం ఎదుర్కొనే ఛాలెంజెస్ని అవకాశాలుగా మార్చుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. సరే, ఇప్పుడు ఈ సవాళ్ల ద్వారా ఎదుగుదల గురించి మాట్లాడుకుందాం. రిస్కులు తీసుకోవాలి అంటున్నారు, భయం వేయదా? భయం వేస్తుంది ఖచ్చితంగా. కానీ రిస్క్ లేకపోతే రివార్డ్ లేదు అనేది కూడా నిజమే కదా. అయితే గుడ్డిగా కాదు, క్యాలిక్యులేటెడ్ రిస్కులు తీసుకోవాలి. అంటే ఆలోచించి ప్లాన్ చేసుకుని తీసుకోవాలి. మన దేశంలోనే చూడండి, కునాల్ షా, క్రెడ్ లాంటి వాళ్ళు మంచి మంచి సేఫ్ జాబ్స్ వదిలేసి స్టార్టప్స్ పెట్టారు. అవును, అది పెద్ద రిస్కే, కానీ దాని వెనుక ఒక విజన్, ఒక ప్లాన్ ఉన్నాయి. అందుకే సక్సెస్ అయ్యారు. కరెక్ట్. రిస్క్ ఓకే, కానీ ఫెయిల్యూర్ వస్తే ఆ భయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఫెయిల్యూర్ని కూడా మన ఎదుగుదలలో ఒక పార్ట్గా చూడటం నేర్చుకోవాలి. అందుకే ఫీడ్బ్యాక్ తీసుకోవడం ముఖ్యం. ఫీడ్బ్యాక్ ఒక ఇంధనం లాంటిది అంటారు. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించొచ్చు, విమర్శలా అనిపించొచ్చు, కానీ నిజాయితీ ఫీడ్బ్యాక్ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి భలే హెల్ప్ చేస్తుంది. నిజమే. అయితే ఎవరిని అడగాలి, ఎలా అడగాలి? మనల్ని బాగా తెలిసిన, మన మంచి కోరే నమ్మకమైన వాళ్ళని అడగొచ్చు. నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఒక్క విషయం ఏంటి అని డైరెక్ట్గా అడగడం వల్ల మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. బావుంది. అలాగే మన ఫీలింగ్స్ని దాచుకోకుండా కొంచెం ఓపెన్గా, నిజాయితీగా ఉండటం, ముసుగు తీసేయడం కూడా ముఖ్యమేనా? చాలా ముఖ్యం. మన భయాలు, బలహీనతలు అంగీకరించినప్పుడు మనం మరింత హ్యూమన్గా, నమ్మదగిన వాళ్ళుగా కనిపిస్తాం. ఒక స్టూడెంట్ తన ఫెయిల్యూర్ గురించి ఏడుస్తూ మాట్లాడినప్పుడు అందరూ అతన్ని గౌరవించిన ఉదంతం ఒకటుంది. ఓ, అంటే వల్నరబిలిటీ కూడా ఒక బలమే అనమాట. ఒక రకంగా అంతే. ఇక కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణను ఎదుర్కోవడం గురించి. ఇతరుల మన బౌండరీస్ దాటినప్పుడు సైలెంట్గా ఉండకుండా గౌరవంగా మనకేం కావాలో చెప్పడం, మన నిజం మాట్లాడటం కూడా అవసరం అంటున్నారు. అది కొంచెం కష్టమేమో చాలామందికి. కష్టమే, కానీ అవసరం.
మనల్ని మనం గౌరవించుకోవడానికి, మన హద్దుల్ని కాపాడుకోవడానికి అది ముఖ్యం. తప్పించుకుంటూ పోతే సమస్య పెరిగిపోతుంది. చాలా క్లియర్గా చెప్పారు. సరే, ఇక ఆఖరి పాయింట్. కేవలం సమాచారం తీసుకోవడమే కాదు, ఏదో ఒకటి సృష్టించడంపై ఫోకస్ పెట్టాలి అంటున్నారు. ఎస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కేవలం కన్జ్యూమర్గా కాకుండా క్రియేటర్గా ఉండండి అని. మనం రోజూ ఎంత కంటెంట్ చూస్తాం, చదువుతాం, వింటాం. అవును, చాలా. కానీ మనం ఏదైనా క్రియేట్ చేసినప్పుడు అది చిన్న న్యూస్ లెటర్ కావచ్చు, ఒక రీల్ కావచ్చు, ఏదైనా డిజైన్ కావచ్చు, ఏదో ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టడం కావచ్చు, అప్పుడే మనలో ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఆ సంతృప్తి వేరు. ఆ క్రియేషన్ ప్రాసెస్లోనే అసలైన గ్రోత్ ఉంటుంది. ఖచ్చితంగా. పురోగతి అంటేనే సృష్టించడం. సో మొత్తంగా చూస్తే క్లియర్ గోల్స్, వెంటనే యాక్షన్, పాజిటివ్ మైండ్ సెట్, బయటకు వెళ్లడం, రిస్కులు తీసుకోవడం, ఫీడ్బ్యాక్ స్వీకరించడం, నిజాయితీగా ఉండటం, కాన్ఫ్లిక్ట్ని ఫేస్ చేయడం, ఇంకా క్రియేట్ చేయడం. వావ్! ఇవన్నీ ఆ స్తబ్దతను బ్రేక్ చేసి ముందుకు వెళ్లడానికి హెల్ప్ చేస్తాయన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, వినేవారికి ఒక చిన్న ఆలోచన. ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ సూత్రాల్లోంచి ఏవైనా సరే కేవలం 2 సూత్రాలు తీసుకుని వాటిని కన్సిస్టెంట్గా పాటిస్తే అవి మన లైఫ్లో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలవో ఒకసారి ఆలోచించండి. అద్భుతమైన పాయింట్. దాని గురించి తప్పకుండా ఆలోచించాలి.